చాలా చాలా టేస్ట్గా ఉండే ఈ నువ్వులతో చేసుకున్న బర్ఫీ తినడం వల్ల మన ఎముకలు బలపడతాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, బీపీని షుగర్ని నియంత్రిస్తుంది, బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. లేడీస్కి అయితే పీరియడ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాగ్స్. శీతాకాలం తినాలి, వేసవకాలం తినాలి అని కాలంతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరికైనా ఎముకల బలానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినేలా, అసలు నువ్వులతోనే చేశారా అనిపించేలాగా కొత్త రకం స్వీట్ నువ్వుల బర్ఫీ తయారు చేశాను. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ నువ్వుల బర్ఫీ చేయడానికి తెల్ల నువ్వులు కావాలి. వీటిని ఒక కప్పు తీసుకుంటున్నాను. నువ్వులు నల్లవి కూడా ఉంటాయి, అవి బర్ఫీకి అంత బాగోవు. అలాగే పావు కప్పు పల్లీలు కూడా వేస్తున్నాను. ఈ రెండు కలిపి వేయడం వల్ల దీని రుచి చాలా చాలా బాగుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడెక్కాక ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. దీంట్లో పావు టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చాలా కొద్దిగా నామమాత్రానికి వేస్తే చాలు. దీనిలో ముందు పల్లీలు వేసి 2-3 నిమిషాలు వేయించాలి. నెయ్యి వేయడం వల్ల పల్లీలు లోపల కంటే బాగా వేగుతాయి. వద్దనుకుంటే డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ వేగిన తర్వాత వీటిలోనే నువ్వులు కూడా వేసేసి చిటపట్లాడే వరకు లో ఫ్లేమ్లోనే వేయించాలి. మాడనివ్వకూడదు, టేస్ట్ మారిపోతుంది. ఇలా రంగు వస్తే చాలు. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ఉంచేసుకొని చల్లారనివ్వాలి. ఇదే కడాయిలో ఉంచేస్తే వేడికి ఇంకా రంగు మారిపోతాయి. ఇవి చల్లారే లోపు కొన్ని డ్రై ఫ్రూట్స్ బర్ఫీలో వేయడానికి రెడీ చేసుకుందాం. దీనిలో వేయడానికి 10-15 బాదం పప్పులు, అలాగే జీడిపప్పులు తీసుకొని చాపర్లో వేసి చాప్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని, ఇవి చల్లారాయి కదా, వీటిలో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన మొత్తం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జారు తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఒకటే స్పీడ్లో పెట్టి గ్రైండ్ చేయకూడదు. పల్స్లో ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేస్తే బాగా ముద్ద కట్టేయకుండా గ్రైండ్ అవుతాయి. ఎందుకంటే నువ్వులు పల్లీలు రెండిట్లో ఆయిల్ ఉంటుంది కదా, అది రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిలో 2 టీ స్పూన్స్ పాలపొడి వేసుకోవాలి. ఈ పాలపొడి వేయడం వల్ల బర్ఫీకి కోవా టేస్ట్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. పాల పౌడర్ బదులు కోవా కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర 2 లేకపోతే 1 కప్పు పాలని పావు కప్పు పాలు అయ్యే వరకు మరిగించి వాటిని కూడా వేసుకోవచ్చు. ఇవి ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కరగడానికి 3-4 టేబుల్ స్పూన్స్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. కరిగే వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లోలోనే పెట్టుకోవాలి. బెల్లం కరిగాక ఒకసారి వడకట్టుకోవాలి. బెల్లంలో ఏమైనా మట్టి ఉంటే వచ్చేస్తుంది. వడకట్టుకున్న బెల్లం మళ్ళీ కడాయిలో వేసి ఫ్లేమ్ హైలో పెట్టి మరుగు రానివ్వాలి. నురగలా మరుగుతున్నప్పుడు ఒక 1/2 నిమిషం మరిగాక అందులో మనం గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకోవాలి. ఫ్లేమ్ని ఇప్పుడు తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే నువ్వులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేయాలి. ఈ వేయించిన నువ్వులు బర్ఫీ తిన్నప్పుడు నోట్లో కరకరలాడితే చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని దగ్గర పడేలాగా పైకి కిందకి బాగా కలుపుతూ ఉండాలి. 2-3 నిమిషాలు బాగా కలిపితే చాలు, ఉడకనవసరం లేదు. బాగా దగ్గర పడి కడాయిని వదిలేసినప్పుడు స్టవ్ని ఆపేయాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్కి కాస్త నెయ్యి రాసి దానిలో ఈ ముద్దను వేసి కాస్త సాఫ్ట్గా అయ్యేలాగా ఒత్తుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడైతే సులువుగా ఉంటుంది. దీన్ని చపాతీ కర్రతో స్క్వేర్ లాగా ఒత్తుకోవాలి. ఇలా చక్కగా షేప్ వచ్చాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది మెత్తగా ఉండడం వల్ల ఏ షేప్లోకైనా చక్కగా వచ్చేస్తాయి. అంతేనండి, ఈ మెత్తని నువ్వుల బర్ఫీ మన ఎముకల బలానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలకి ఉపయోగపడుతుంది. ఇది నోట్లో వెన్నలాగా కరిగిపోయి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.